టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి గైహాజరైన 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలలో ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండడం సరికాదని సమావేశం ముగింపు సందర్భంగా గట్టిగా హెచ్చరించారు. ఆహ్వానితుల్లో 56 మంది గైహాజరయ్యారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంతమంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్లిపోయారు, సమావేశం చివరి వరకు ఎంతమంది ఉన్నారో అందరి లెక్కలు తన వద్ద ఉన్నాయన్నారు. ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. గైహాజరుకు కారణాలు అడిగితే కొందరు విదేశీ పర్యటనలు అని అన్నారని, కొంతమంది దైవ దర్శనాలు అని సమాధానం ఇచ్చారని నేతల గైహాజరుపై చంద్రబాబు చురకలు అంటించారు. పార్టీ కార్యక్రమాల కంటే ఇతరాత్ర ఎక్కువయ్యాయా అని నిలదీశారు. దేవాలయ సందర్శనలు మరో రోజు పెట్టుకోవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక ఫారెన్లోనే ఉండడం మంచిదని హితవు పలికారు. తానా ఆటలకు టికెట్లు బుక్ చేసుకున్న వారి జాబితా కూడా తన వద్ద ఉందని నేతలతో సీఎం అన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు కొనసాగింది. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి గైర్హాజరైనటువంటి ఎమ్మెల్యేలపైన అలాగే ఇన్ఛార్జీలపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల కంటే ఇతర పనులు ఎక్కువ అయ్యాయా అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సమావేశానికి గైర్హాజరైనటువంటి 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం సీరియస్ గా స్పందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని చెప్పి కూడా ఈ సందర్భంగా సీఎం వారందరికీ కూడా హెచ్చరిక జారీ చేశారు. ఆహ్వానితుల్లో 56 మంది పూర్తిగా అయితే ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కలిపి కూడా 56 మంది గైర్హాజరు అయ్యారంటూ కూడా సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంతమంది వచ్చారు, అలాగే సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్లిపోయారు, సమావేశం చివరి వరకు ఎంతమంది ఉన్నారో అందరి లెక్కలు తన వద్ద ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా చాలా గట్టిగా ఆయన చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ కూడా తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక ఫారిన్ లోనే ఉండడం మంచిదంటూ కూడా ఆయన హితవు పలికినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో అంశాలపై ఈరోజు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అమలు చేసినటువంటి హామీలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశంపై సీఎం వారందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొందరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు తనకే సలహాలు ఇస్తున్నారంటూ చంద్రబాబు చెలెత్తులు కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలో అక్కడ చెలెత్తులు కూడా వేశారని చెప్పి కూడా తెలిసింది. అలాగే పని చేయకుండా సలహాలకే పరిమితం అయ్యే ఎమ్మెల్యేలు భవిష్యత్తులో నాయకులుగా ఉండలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన అభిప్రాయాన్ని వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొందరు ఎమ్మెల్యేలు నాన్ సీరియస్ గా ఉన్నారంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి రాని వారు మీ నియోజకవర్గాల్లో ఏం పని చేస్తారంటూ కూడా టీడీపీ చీఫ్ సీఎం చంద్రబాబు వారందరినీ కూడా ప్రశ్నించారు. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కారణంగా ప్రభుత్వ సమీక్షల నుంచి మంత్రులకు వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మంత్రులకు గుడ్ న్యూస్ చెప్పుకోవడం కూడా మనం చూడొచ్చు. అయితే క్షేత్ర స్థాయిలో ఇంటింటికి ప్రచారం చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే మనం 1 సంవత్సరం పాలన పూర్తి చేసుకున్నాం, ఈ పాలనలో మనం ఏం చేశామన్నది ప్రజలకు వివరించాలి, లేకపోతే నిజం నిలకడగా తెలుస్తుంది. అలాగే ఈలోపు అబద్ధం ఊరంతా చుట్టి వచ్చేస్తుంది. ఆ నేపథ్యంలో మనము ఖచ్చితంగా వాస్తవాలు, మనం చేస్తున్నటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజలకు ఈ రోజు వాళ్ళందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై ఉంది. నెక్స్ట్ 2029 టార్గెట్ గా పెట్టుకొని లక్ష్యంగా పెట్టుకొని మనం అందరం పని చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన టీడీపీ ఎమ్మెల్యేలతో అందరితో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలందరూ కూడా
కేడర్ కు అందుబాటులో ఉండాలి. పక్క పార్టీ నుంచి వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రయారిటీ ఇవ్వద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. చాలా మంది ఎమ్మెల్యేల మీద ఫిర్యాదులు వెళ్ళాయి. పార్టీ ఏదైతే మొన్న జరిగినటువంటి ఒక సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి నేపథ్యంలో కార్యకర్తలు పార్టీ కోసం అలాగే స్థానికంగా ఎమ్మెల్యేలు గెలవడం కోసం కష్టపడి పనిచేసిన వారిని కాకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, వారికే పనులు చేస్తున్నారు, వారికే పదవులు కూడా ఇస్తున్నారు అని చెప్పి చాలా కంప్లైంట్లు వెళ్ళాయి నిజమైన కార్యకర్తల నుంచి కూడా. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేడర్ కు సముచిత స్థానం కల్పించాలి, పార్టీ కోసం కష్టపడి పని చేసినటువంటి సీనియర్లకు కూడా గౌరవించాలి అని చెప్పి కూడా ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. మరి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు, ఎమ్మెల్యేలను కావచ్చు అటు అందరు ఎంపీలను అందరినీ కూడా. మరి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి ఈ అలర్ట్స్ ని ఎవరైనా ముందు జాగ్రత్తగా గ్రహించి వారికి ఏ తప్పులైతే ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకునే అవకాశం కూడా ఇస్తున్నారు. లేకపోతే ఇంకా భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ఎక్కువగా ఫారిన్ టూర్లు ఎక్కువగా వేస్తున్నారో వారందరూ కూడా అక్కడే సెటిల్ అయిపోతే బెటర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన వారికి చురకలు అంటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు సీరియస్ గా తీసుకుంటారా లేకపోతే లైట్ తీసుకుంటారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే భవిష్యత్తులో మాత్రం ఎవరి మీద అయితే ఎక్కువగా ఫిర్యాదులు కావచ్చు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వారు అసలు పని చేస్తున్నారా లేదా అన్న అంశాలపై కూడా ఎప్పటికప్పుడు సర్వే రిపోర్ట్లు అయితే చంద్రబాబు తెప్పించుకుంటూనే ఉన్నారు. ఇక 2029 కు సిద్ధంగా ఉన్నాము, లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. మరి దీన్ని బట్టి టీడీపీలో ఎవరైతే పని చేస్తున్న వారికి నెక్స్ట్ టికెట్ ఉంటాయనేది కూడా ఆయన ఒక రకంగా ఇండైరెక్ట్ గా చెప్పినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. మరి దీనిపై ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంతవరకు సీరియస్ గా తీసుకొని పని మీద ఫోకస్ పెడతారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అనుష. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.